తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అన్నారు అధినేత కేసీఆర్. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా చూసిందన్నారు. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా కాపాడిందని, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి పార్టీ విజయంతో పాటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలన్నారు. విద్యార్థి, మహిళా విభాగాలు సహా పార్టీ అనుబంధ విభాగాలన్నీ మరింత పటిష్టపరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం గురించి చర్చ కొనసాగుతోంది. ఇతర నిర్మాణాత్మక కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇంకా ఏ అంశాలు చర్చిస్తున్నారు? స్వేచ్ఛ గత 2.5 గంటలుగా కొనసాగుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత సమావేశం. ఇందులో ప్రధానంగా పలు కీలక అంశాలపైన కూడా ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ రానున్న ఈ సిల్వర్ జూబ్లీ అంటే పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలకు అడుగిడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించేలా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం తెలిసింది. అంతేకాకుండా ఏదైతే పార్టీ సంస్థాగతంగా సభ్యత్వ నమోదుతో పాటు పలు కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసి పార్టీ సంస్థాగతంగా ముందుకు ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని, అందుకు ముఖ్య సీనియర్ నేతల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతలు సూచించారు. అంతేకాకుండా ఏదైతే గత చరిత్ర ఆనవాళ్లకు, చరిత్ర ప్రతిబింబానికి ప్రతీక ఈ బీఆర్ఎస్ పార్టీ నాడు తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత తెలంగాణ విజయాలే ఆకాంక్షగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కనుక ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ప్రజా సమస్యలను పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలి. బీఆర్ఎస్ పార్టీ విజయం తెలంగాణ ప్రజల విజయంగా భావించాలి. తెలంగాణ ప్రజల కోసం కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. ఇలా అస్తిత్వం, సంక్షేమం అంతా కూడా ఇవాళ ఒక కుప్పలో కూలిపోయింది. ఇవాళ నాడు 10 సంవత్సరాల పాలన ఎంతో దిగ్విజయంగా కొనసాగే 14 నెలల పాలన అంతా కూడా అస్తవ్యస్తం, గందరగోళంగా ఉంది. కనుక ఖచ్చితంగా పార్టీ వారందరికీ కూడా అండగా ఉండాలి. ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి వెన్నుముకగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయాలి. అంతేకాకుండా ఇవాళ స్థానికంగా కమిటీల ఏర్పాటు పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలందరికీ కూడా సూచించారు. దీనికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలి. ఏదైతే మహిళా కమిటీతో పాటు విద్యార్థి విభాగం కమిటీలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత ముఖ్య నాయకులను నిర్దేశించి ప్రసంగించారు. తర్వాత సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా అధినేత అందరి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా గత
ఆ ఉద్యమం చరిత్ర ఏంది, ఉద్యమం నాడు ఏ విధంగా ముందుకెళ్లాము, ఆనాడు ఎన్నో ఎదురుడుకులు ఎదురైనా కలబడి నిలబడినాము, అలాంటి అస్తిత్వం మరొకసారి చూపించాలి. వాళ్ళ తెలంగాణ ఆగమైపోతున్న తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. వాళ్ళ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీని ఖచ్చితంగా తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ ఆవిర్భావం కోసమే పుట్టిన పార్టీ కనుక ఖచ్చితంగా దీనిపై మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయంతో పాటు తెలంగాణ ప్రజల విజయంగా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే సంస్థాగతంగా కమిటీల ఏర్పాటు కూడా వేగవంతం చేయాల్సి ఉందన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. భారీ బహిరంగ సభను కూడా ఒకటి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా ముఖ్య నేతలు చెప్పినట్టు తెలుస్తుందంటే గత కొద్ది రోజులుగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి దృష్ట్యా ఎలా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసేవారు. కార్యకర్తలని ఇటు నాయకులందరినీ ఉద్దేశించి ముఖ్య నేతలకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్య నేతలు చెప్పినట్లు తెలుస్తుంది.